మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు అని ఆలోచించినప్పుడు మరి దేవుడు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు ఒకే ఒక్క కుమారుడైన ఏకైక కుమారుడు అందరి రక్షణ కోసం మానవాళి యొక్క సర్వం యొక్క రక్షణ కోసం మానవాళి రక్షణ కోసము ఈ లోకానికి తన కుమారుడు పంపించారు. మనిషి కుమారుడు కూడా ఈ లోకంలో జన్మించడానికి ఒక కారణం ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించడం. నీవు నేను నశించిపోవట ఈ మార్గము దేవుడికి ఇష్టం కాదు కనుక మనం ఇంకా పాపులముగా ఉంటుండగానే దేవుడు తన యుక్త వయసులో అంటే మన కొరకు ఈ లోకంలో జన్మించి మన కొరకు ఈ లోకంలో శిలువ మీద తన ప్రాణులను బలియాగం చేశాడు కనుక మరి లోక రక్షకుడుగా జన్మించిన మన దేవుడిని మనం ప్రతి సంవత్సరం స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం కూడి సంతోషిస్తున్న సమయంలో అనుదినము కూడా మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి దేవుడు వచ్చాడు. మరి నేను నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక నన్ను ఇంత పెద్ద అన్యజనుల మధ్యలో నన్ను ప్రత్యేకపరుచుకున్నాడని ఆయన యొక్క రక్షణను బట్టి నీవు దేవుని మహిమపరచాలి. లోకంలో ఇది ఉంది అది ఉంది ఇల్లు భూమి ఆస్తి సంపద దాన్ని బట్టి అతిశయించవద్దు. కానీ నువ్వు దేవుని బట్టి అతిశయించగలిగితే మరి దేవుని నిన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి నువ్వు ఇంకా అతిశయించగలిగితే దేవునికి నువ్వు మహిమకరమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టమైన విడలని ఉంటూ మరి ఈ కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొంది దేవుని యొక్క రక్షణ పొంది దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న కుటుంబంలో ఈ కుటుంబంలో ఉంటున్నప్పుడు ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నా సరే మరి రక్షణ పొందాలనే ఆలోచనలోకి రండి, ఆలోచించండి, రక్షణ పొందండి. నవ్వని